బావి లోపల గుడిసె ఇల్లు. గ్రామంలో తుని పిచ్చుక మరియు చోటు చిలుక చాలా పేదవారు. వీరిద్దరూ ఆ ఊరిలో బాగా ధనవంతురాలైన చిచ్చుకాకి ఇంట్లో పని మనుషులుగా చేరారు. చిచ్చుకాకి ఇంటి పనులు చేయడం, తోట పని చేయడం వీరి బాధ్యత. కాని చిచ్చుకాకి పరమ పిసినారి మరియు గర్విష్టి. సాయంత్రం 6 గంటలు చిచ్చుకాకి తన వద్ద బంగ్లా వరండాలో మెత్తటి సోఫాలో కూర్చొని ద్రాక్ష పళ్ళు తింటుంది. తుని చోటు రోజంతా పనిచేసి అలసిపోయి మురికి పట్టలతో చిచ్చు ముందు నిలబడున్నారు. తుని పిచ్చుక చేతులు కట్టుకుని వినయంగా, అమ్మగారు, పనంతా అయిపోయింది. ఇల్లంతా తుడిచాం, అంట్లు తోమాం, తోటలో నీళ్లు కూడా పెట్టాం. చీకటి పడుతుంది, మేమిక వెళ్తాం. చిచ్చుకాకి తింటూనే నిర్లక్ష్యంగా, సరే సరే వెళ్ళండి. రేపు పొద్దునే 6 గంటలకల్లా రావాలి. రేపు మా చుట్టాలు వస్తున్నారు, పని ఎక్కువగా ఉంటుంది. చోటు చిలుక ధైర్యం చేసి, అమ్మగారు, అది రేపొస్తాం, కానీ మా జీతం డబ్బులు ఇస్తారా? పోయిన నెలవి కూడా ఇవ్వనే లేదు. 2 నెలల జీతం పెండింగ్ ఉంది. ఇంట్లో సరుకులైపోయాయి, పిల్లల ఆకలితో ఉన్నారు. చిచ్చుకాకి ద్రాక్ష పండును ఉమ్మేసి కోపంగా, ఏంటే జీతమా? పని మీద ఉన్న శ్రద్ధ డబ్బుల మీద ఉంటే బాగుండేది. ఇప్పుడే కదా పని అయింది, అప్పుడే డబ్బులు కావాలా? నా దగ్గర ఇప్పుడు చిల్లరలేదు, రేపు రండి చూద్దాం. అలా అనకండి అమ్మగారు, రేపు రమ్మని 10 రోజులుగా తిప్పుతున్నారు. రేషన్ షాపు వాడు అప్పు ఇవ్వనంటున్నాడు. కనీసం కొంతైనా ఇవ్వండి, మా బుజ్జికి జ్వరం మందులు కొనాలి. ఓసి మీ ఏడుపులు తగలయ్యా, ఎప్పుడు చూడ కష్టాలే. నా దగ్గర డబ్బులు చెట్లు ఉందనుకుంటున్నావా ఏంటి? సరే ఏడవకండి అంటూ లోపలికెళ్ళి కొంత చిల్లర తెచ్చి నేల మీద విసిరేసింది. అయ్యదుగా, ఈ నెల సగం జీతం తీసుకోండి, మిగతాది వచ్చే వారం ఇస్తా. ఎక్కువ మాట్లాడితే పనుల నుండి తీసేస్తా. చోటు చిలుక కింద పట్ట డబ్బులు ఏరుకుంటూ కన్నీళ్లతో, ధన్యవాదాలు అమ్మగారు, మీ దయ. తుని చోటు ఆ డబ్బులు తీసుకుని అవమాన భారంతో అక్కడి నుండి బయలుదేరారు. చీకటి పడింది. తుని చోటు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరి కళ్ళల్లో నీళ్లున్నాయి. తుని, చూసావా ఆ చిచ్చుకాకి పొగరు? మన కష్టాజీతం అడగడానికి కూడా పిచ్చకాళ్ళలో బ్రతిమలాడాల్సి వస్తుంది. మనకొక మంచి ఇల్లుంటే మనమే ఏదైనా చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళం. ఈ బానిస బతుకుండేదే కాదు. నిజమే చోటు, నాకు అలాగే అనిపిస్తుంది. మన ఇల్లు మరీ చిన్నవి. వానొస్తే కురుస్తున్నాయి, గాలొస్తే ఊగుతున్నాయి. మనం దాచుకున్న కొద్దిపాటి డబ్బుతో ఈ కూలీ డబ్బులు కలిపి సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి. అవును తుని, నాకు విసుగొచ్చేసింది. నేనొక నిర్ణయానికి వచ్చాను. నా దగ్గరున్న డబ్బులన్నిటికీ పోగేసి ఒక మంచి పెంకుటిల్లు కొనుక్కుంటాను. అప్పుడు మనం కూడా దర్జాగా బ్రతకొచ్చు. పెంకుటిల్లా? చోటు, ఆలోచించు. మన దగ్గరున్న డబ్బులు చాలా తక్కువ. పెంకుటిల్లు కొనాలంటే ఉన్నదంతా ఖర్చు చేయాలి. చేతులు చిల్లి గవ్వుండదు. రేపేదైనా ఆపదిస్తే ఎలా? ఏం పర్లేదు తుని, ఇల్లు బాగుంటే చాలు. కష్టపడి సంపాదించుకుందాం. మరి నువ్వు ఎక్కడ కట్టుకుంటావు? నేను ఊరి చివర ఒక పాడుపడిన బావుంది, చూసావా? అందులో నీళ్లు లేవు. ఆ బావి లోపల ఒక చిన్న గుడిసె చేసుకుని ఉంటాను. చోటు చిలుక పగలబడి నవ్వుతూ, ఏంటి బావి లోపల ఇల్లా? పిచ్చి పట్టిందా తుని? అందరూ మేడలు మిద్దలు కట్టుకుంటుంటే నువ్వు పాతాళంలోకి వెళ్తావా? అక్కడ చీకటిగా ఉండదా? పాములు కప్పలు ఉండవా? చీచి, ఎవరైనా చూస్తే నవ్వుతారు. నవ్వనివ్వలే చోటు, నాకు పరువు కంటే ప్రాణం ముఖ్యం. ఆ బావి లోపలుంటే చలిగాలి రాదు, వాన పడినా లోపలికి రాదు. పైగా ఖర్చు చాలా తక్కువ. రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు దొరుకుతుంది. మిగిలిన డబ్బుతో నేను బుజ్జిని బాగా చదివించుకుంటాను, భవిష్యత్తుకి దాచుకుంటాను. ఓసి నీ పిసినార్తనం తగలయ్యా. సరేలే, నీ ఇష్టం. నేనైతే రాను. నేను మహారాణిలా పెంకుటింట్లోనే ఉంటాను. రేపు పొద్దున్నే చిచ్చుకాకి దగ్గరికెళ్ళి ఆవిడకి తెలిసిన ఇల్లు ఏమైనా ఉన్నాయేమో అడుగుతాను. వద్దు చోటు, చిచ్చు మాట నమ్మకు. ఆవిడ మన మంచి కోరే మనిషి కాదు. ఉన్న డబ్బులు జాగ్రత్త చేసుకో. నాతో పాటు బావిలోకి రా, అక్కడ ఇద్దరం సేఫ్ గా ఉంటాం. వద్దు తుని, నువ్వు పేదరాలిలా ఆలోచిస్తున్నావు. నేను రిచ్ గా ఉండాలనుకుంటున్నా. నా దారి నాది. అలా ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు. తుని హెచ్చరించినా చోటు వినలేదు. ఇక మరుసటి రోజు ఉదయం చోటు చిలుక ఆశగా చిచ్చుకాకి దగ్గరికెళ్ళింది. అమ్మగారు, నమస్తే, ఒక సాయం కావాలి. ఏంటే మళ్ళీ వచ్చావు? డబ్బులు అడగడానికేనా? కాదండి, నా దగ్గర కొంచెం డబ్బులున్నాయి. ఒక మంచి ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను. మీకు తెలిసినవి ఏమైనా ఉన్నాయా? చిచ్చుకాకి కళ్ళు మెరిశాయి. ఆవిడకు ఊరి చివర ఒక పాత శిథిలమైన ఇల్లుంది. అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. దాన్ని ఎలాగైనా ఎవరికైనా అంటగట్టాలని చూస్తుంది. చిచ్చుకాకి నటిస్తూ, ఆహా, ఇల్లు కావాలా? భలే టైం కడిగావే. నా దగ్గర ఒక అద్భుతమైన ఇల్లుంది. అది నా సొంతం కాదు, మా చుట్టాలిది. వాళ్ళు అమెరికా వెళ్లిపోతున్నారు, అందుకే తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారు. అది పెంకుటిల్లు, గోడలు రాతితో కట్టారు, చాలా స్ట్రాంగ్. నిజమా అమ్మగారు? రేట్ ఎంత? నిజానికి దాని విలువ 50,000. కానీ నువ్వు మా ఇంట్లో పని చేస్తున్నావు కాబట్టి కేవలం 10,000కే ఇప్పిస్తాను. ఈ ఆఫర్ మళ్ళీ రాదు. ఇప్పుడే డబ్బులిస్తే తాళం ఇచ్చేస్తా.
చోటు చిలుక సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ, 10,000 నా దగ్గర కరెక్ట్ గా అంతే ఉన్నాయి, ఇప్పుడే ఇస్తాను. చోటు చిలుక తన జీవితం మొత్తం కష్టపడి దాచుకున్న 10,000 రూపాయలు చిచ్చు చేతిలో పెట్టింది. చిచ్చుకాకి ఒక తుప్పు పట్టిన తాళం చెవి ఇచ్చింది. వేళ్ల చోట మహారాణిలా బ్రతుకో, కాని ఒక్క మాట, ఆ ఇంటికి చిన్న చిన్న రిపేర్లున్నాయి, నువ్వే చేయించుకోవాలి అని మనసులో నవ్వుకుంది. చోటు చిలుక తన కొడుకు బన్నుని తీసుకుని ఆ కొత్త ఇంటికి వెళ్ళింది. చూడ్డానికి అది పెంకుటిల్లు లాగానే ఉంది, కాని గోడలన్నీ బీటల వారున్నాయి. అమ్మా, ఇదేంటి ఇల్లు పాత బంగ్లాలా ఉండే, దయ్యాల కొంపలా ఉంది. నోర్మై, ఇది మన సొంత ఇల్లురా. చిచ్చుగారు తక్కువ రేటుకిచ్చారు, కొంచెం సున్నం వేస్తే కొత్త దానిలా మెరుస్తుంది, మనం ఇక్కడే హాయిగా ఉందాం. మరోపక్క తుని పిచ్చుక తన కూతురు బుజ్జితో కలిసి ఊరి చివర ఉన్న ఎండిపోయిన బావి దగ్గరికెళ్ళింది. అమ్మా, మనం నిజంగా నీ బావిలో ఉంటామా? భయంగా ఉండమ్మా. భయపడికి పుచ్చి, రా చూపిస్తాను. ఇద్దరు బావి లోపలికి ఎగిరారు. బావి లోతుగా ఉంది, అడుగున నీళ్లు లేవు, కాని మెత్తటి ఇసుకుంది. చూసావా బుజ్జి, బయట ఎంత గాలి వీచినా ఇక్కడికి రాదు. వర్షం పడినా నేరుగా కింద ఇసుకలోకి వెళ్లిపోతుంది, అంతే తప్ప మన మీద పడదు. ఇది మనకు కోట లాంటిది. మన దగ్గర మిగిలిన డబ్బులతో నీకు మంచి తిండి పెడతాను. అవునమ్మా, ఇక చాలా బాగుంది, వెచ్చగా ఉంది. అలా తుని బావిలో చోటు పెంకుటింట్లో నివాసం మొదలు పెట్టారు. కొన్ని రోజులు గడిచాయి. అనుకోకుండా ఆ సంవత్సరం చలికాలం చాలా తీవ్రంగా వచ్చింది. చోటు చిలుక ఇంట్లో ఆ గాలి దాటికి చిచ్చుకాకి అంటగట్టిన ఆ పాత ఇంటి పైకప్పు కదలడం మొదలైంది. పెంకులు సరిగ్గా అమర్చలేదు కాబట్టి గాలికి ఒక్కొక్కటిగా ఎగిరిపోతున్నాయి. ధబ్ ఢబాల్ అంటూ పెంకులు కింద పడుతున్న శబ్దం. బన్ను చిలుక నిద్రలో ఉలిక్కిపడి లేచి, అమ్మా, ఏంటా శబ్దం? ఇల్లు కూలిపోతోందా? చోటు చిలుక భయంతో వణుకుతూ, అయ్యో, పైకప్పు ఎగిరిపోతోందిరా, ఆ చిచ్చుకాకి మోసం చేసింది. ఇది గట్టిల్లంది, కాని పేక మేడలా కూలిపోతుంది. చూస్తూ ఉండగానే ఇంటి పైకప్పు సగం ఎగిరిపోయింది. చలిగాలి మంచు నేరుగా ఇంట్లోకొస్తున్నాయి. చోటు బన్ను ఇద్దరూ ఒక మూల ముడుచుకుని కూర్చున్నారు. వాళ్ళ దగ్గర కప్పుకోవడానికి మందపాటి దుప్పట్లు కూడా లేవు. డబ్బులన్నీ ఇంటికే ఖర్చు చేశారు కదా మరి. అమ్మా, మనం తుని ఆంటీ దగ్గరికి వెళ్దామా? ఆవిడ బావిలో ఉన్నట్టున్నారు కదా, అక్కడ సేఫ్ గా ఉంటుంది. చోటు చిలుక అహంకారంతో, వద్దు బన్ను, నేను తుని మాట వినలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్తే నన్ను చూసి నవ్వుతుంది, నేను చెప్పానా లేదా అని తెప్పి పొడుస్తుంది. ఆ అవమానం నేను భరించలేను. పైగా బావిలో ఇంకా చల్లగా ఉంటుంది. ఆ పిచ్చిది అక్కడ ఎలా బతుకుతుందో ఏమో. మరి ఎక్కడికి వెళ్దాం? మనం చిచ్చుకాకి దగ్గరికి వెళ్దాం. ఆవిడ మనకు యజమాని, పైగా ఈ ఇల్లు ఆవిడదే. ఆవిడ ఖచ్చితంగా మనకు సాయం చేస్తుంది. పదా. చోటు పన్ను ఆ చలిలో వణుకుతూ కష్టపడి నడుచుకుంటూ చిచ్చుకాకి బంగ్లా దగ్గరికెళ్లారు. చోటుకి అప్పటికే చలి దెబ్బకి జ్వరం వచ్చి శరీరం కాలిపోతుంది. అమ్మగారు, చిచ్చుగారు, తలుపు తీయండి. బన్ను చిలుక గట్టిగా అరుస్తూ, ఆంటీ ప్లీజ్ డోర్ తీయండి, మా ఇల్లు కూలిపోయింది, మా అమ్మకు జ్వరం వచ్చింది. కాసేపటికి చిచ్చుకాకి చూసింది. ఎవరది? ఎంత రాత్రిపూట? మేమే ఆంటీ, చోటు బన్ను. మీరు అమ్మిన ఇల్లు కూలిపోయింది, మాకు ఉండడానికి చోట్లేదు. ఈ రాత్రికి మీ వరండాలో అయినా పడుకుంటాం, ప్లీజ్ రానివ్వండి. చిచ్చుకాకి ముఖం చిట్లించుకొని, ఏంటి, ఇల్లు కోల్పోయిందా? దానికి నేనేం చేస్తాను? కొనేటప్పుడు చూసుకోవాలి కదా. ఇప్పుడు నా దగ్గరకు వస్తే ఏమొస్తుంది? అమ్మా, నాకు జ్వరం వచ్చింది, నిలబడలేకపోతున్నాను, కాపాడండి. చిచ్చుకాకి మరింత కోపంగా, ఆహా, జ్వరమా? అయితే అస్సలు రాకండి. ఆ జ్వరం మాకు కూడా అంటుకుంటుంది. మా చిన్నగాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, వాడికి జ్వరం వస్తే ఎవరు బాధ్యత? నీలాంటి దరిద్రుల్ని పనిలో పెట్టుకోవడమే ఎక్కువ. ఇప్పుడు ఇంట్లో కూడా పెట్టుకోవాలా? కుదరదు, పోండి, ఎటైనా వెళ్లి చావండి. ఆ మాటలు విని చోటు చిలుక గుండె ఆగినంత పనైంది. షాక్ లో చోటు అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. బన్ను చిలుక ఏడుస్తూ, అమ్మా, అమ్మా, లే అమ్మా, ఆంటీ, మా అమ్మ పడిపోయింది, నీళ్ళివ్వండి. లోపల నుండి సమాధానం లేదు. బన్నుకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడు వాడికి తుని పిచ్చుక గుర్తొచ్చింది. బన్ను చిలుక తన తల్లిని అక్కడే వదిలేసి వాయువేగంతో ఊరి చివరున్న బావి దగ్గరికి పరిగెత్తాడు. బావి లోపల నుండి చిన్న వెలుతురొస్తుంది. బన్ను చిలుక ఏడుస్తూ, ఆంటీ, మా ఇల్లు కోలిపోయింది, చిచ్చు ఆంటీ దగ్గరికి వెళ్తే గంటేశారు, అమ్మ అక్కడే పడిపోయింది, లేవట్లేదు ఆంటీ, అమ్మ చచ్చిపోతుందేమో. అయ్యో, ఎంత ఘోరం, భయపడుకు బన్ను, నేను వస్తున్నాను. తుని పిచ్చుక వెంటనే బన్నుతో కలిసి చిచ్చు ఇంటి దగ్గరికెళ్ళింది. అక్కడ చోటు చిలుక స్పృహ లేకుండా పడుంది. మంచులో తడిసి ముద్దయింది. ఇద్దరూ కలిసి కష్టపడి చోటుని బావి దగ్గరకు చేర్చారు. తుని చోటుని నెమ్మదిగా బావి లోపలున్న తన గూటిలోకి చేర్చింది. గూడు చాలా వెచ్చగా ఉంది.
బయట చలిగాలి శబ్దం కూడా వినిపించడం లేదు. బుజ్జి, ఆ దుప్పటివ్వు. బన్ను, నువ్వు ఈ వేడి గంజి తాగు. తుని చోటుని తుడిచి దుప్పటి కప్పింది. బుజ్జి పన్నులకి తినడానికి రొట్టె ముక్కలిచ్చింది. బన్ను చిలుక తింటూ, అంటే ఇక్కడెంత వెచ్చగా ఉంటుందని నేను అనుకోలేదు. మా ఇల్లు దీని ముందు దేనికి పనికిరాదు. మీరు స్వర్గంలో ఉన్నట్టే ఉంది. ఒక గంట తర్వాత చోటు చిలుక మెల్లగా కళ్ళు తెరిచింది. చుట్టూ చూసింది. తను ఏదో గుహలో ఉన్నట్లు అనిపించింది. కాని చలి లేదు. పక్కన తుని ఆప్యాయంగా చూస్తుంది. తుని, నేనెక్కడున్నాను? మనం చచ్చిపోయామా? లేదు చోటు, నువ్వు నా ఇంట్లో బావిలో ఉన్నావు. ఇప్పుడు సేఫ్ గా ఉన్నావు. చోటు చిలుక కన్నీళ్లు తుడుచుకుంటూ, తుని, నన్ను క్షమించు. నేను నిన్ను చాలా తక్కువగా చూశాను. బావిలో ఉంటావా అని నవ్వాను. కానీ ఈ రోజు నా ప్రాణం కాపాడింది ఈ బావి. ఆ చిచ్చుకాకి డబ్బిచ్చాను, కానీ ఆపదలో తరిమేసింది. నువ్వు హెచ్చరించినా వినకుండా నా కొయ్యి నేనే తీసుకున్నాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను తుని. గతం గురించి ఆలోచించుకు చోటు. మనుషుల నైజం అంతే. డబ్బులున్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా ఉంటారు. కానీ స్నేహం అలా ఉండకూడదు. ఈ ఇల్లు నాది మాత్రమే కాదు, నీది కూడా. ఈ చలికాలమంతా మీరిక్కడే ఉండండి. మనం కలిసి ఉందాం. థ్యాంక్ యూ ఆంటీ. మీరే మాకు నిజమైన రిలేటివ్స్. అవునరా పండుగ, మనం కలిసి ఉంటే ఇంకా వెచ్చగా ఉంటుంది. జాగా కోసం లొల్లి. గ్రామంలో తుని పిచ్చుక మరియు చిచ్చుకాకి ఇల్లు ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి. ఆ రెండు ఇళ్లకు మధ్యలో ఒక పెద్ద ఖాళీ స్థలం ఉంది. అది ఎవరిదో తెలియదు కానీ చాలా సారవంతమైన నేల. ఉదయం 9 గంటలు. తుని, చిచ్చు, చోటు, బన్ను ఆ ఖాళీ స్థలం దగ్గర నిలబడున్నారు. తుని, ఈ స్థలం చూడ ఎంత బాగుందో. ఖాళీగా ఉంటే ఆ బన్నుగాడు క్రికెట్ ఆడి అద్దాలు పగలగొడుతున్నాడు. మనం దీన్ని వ్యవసాయానికి వాడదాం. మంచి ఐడియా చిచ్చు, కానీ ఎవరిదని గొడవ రాకూడదు. గొడవ ఎందుకు? మనం ఫ్రెండ్స్ కదా. ఒక పని చేద్దాం, రొటేషన్ పద్ధతి. అంటే 6 నెలలు నువ్వు పంట వేసుకో, లాభం అంతా నీదే. తర్వాత 6 నెలలు నేను వేసుకుంటా, లాభం నాది. ఓకేనా? సరే చిచ్చు, నాకేం అభ్యంతరం లేదు. నేను కష్టపడి పని చేస్తాను. బన్ను చిలుక మధ్యలో దూరి, అంటే ఆగండి. పంట అంటే ఏ పంట పడితే ఆ పంట వేయకండే. నా నోటికి రుచిగా ఉండేది వేయాలి. ఉదాహరణకి మొక్కజొన్నలో, వేరుశనగలో లేదా ఆలుగడ్డలో. ఒరేయ్, వాళ్ళు కష్టపడి పండిస్తే నువ్వు ఉచితంగా తిందామనా? ఊరుకో. సరే సరే, ఒప్పందం కుదిరింది. మొదటి ఛాన్స్ నాదే. నేను టొమాటోలు వేస్తా, ఎర్రగా పండులా పండిస్తా. సరే చిచ్చు, ఆల్ ది బెస్ట్. మొదటి 6 నెలలు చిచ్చుకాకి టొమాటోలు వేసింది. కాని బద్ధకం వల్ల సరిగ్గా నీళ్లు పోయలేదు, కలుపు తీయలేదు. ఫలితం టొమాటోలు చిన్న చిన్న గోళీల్లా వచ్చాయి. చిచ్చుకాకి ఏడుస్తూ, అయ్యో, నా పెట్టుబడి అంతా పోయింది. టొమాటోలు చూడు ఎలా ఉన్నాయో. వీటిని మార్కెట్లో అమ్మితే కొనేవాడు నన్ను కొడతాడు. తుని పిచ్చుక వచ్చి చూసి, చిచ్చు, నువ్వు సరిగ్గా నీళ్లు పెట్టలేదు. సరేలే, బాధపడకు. ఇప్పుడు నా వంతొచ్చింది కదా, నేను బెండకాయలు వేస్తాను. తరువాత 6 నెలలు తుని పిచ్చుక కష్టపడి పనిచేసింది. రోజు నీళ్లు పెట్టింది, ఎరువు వేసింది. బెండకాయలు ఏపుగా పచ్చగా పెరిగాయి. తుని వాటిని అమ్మి బాగా లాభం పొందింది. చిచ్చుకాకి కుళ్ళుకుంటూ, ఇదేంటి, నాకైతే గోళికాయలు వచ్చాయి, దీనికి మాత్రం బర్మా టేకులా కాసాయి. నేల ఒకటే కదా, ఖచ్చితంగా ఈ నేలకి నా మీద కోపం ఉంది, లేదా తుని ఏదో మాయ చేసింది. బన్ను చిలుక చిచ్చుతో, అంటే మాయ లేదో మంత్రం లేదో, తుని అంటే చెమట చిందించింది. మీరు సోఫాలో పడుకొని నెట్ఫ్లిక్స్ చూశారు, అదే తేడా. నార్మయ్యరా, ఇప్పుడు మళ్ళీ నా టర్న్ వచ్చింది. ఏసారి తుని ఏం వేసిందో అదే వేస్తా. అప్పుడు నాకు కూడా లాభం రావాలి కదా. చిచ్చుకాకి మళ్ళీ బెండకాయలే వేసింది. కాని మళ్ళీ బద్ధకం, మళ్ళీ నష్టం. తుని వంతు రాగానే వేరే పంట వేసి మళ్ళీ లాభం పొందింది. ఇలా 3 సార్లు జరిగింది. చిచ్చుకి పిచ్చి కోపం వచ్చింది. ఈసారి తుని వంతు వచ్చింది. సీజన్ శీతాకాలం. ఈసారి నేను ఆలుగడ్డలు వేద్దామని అనుకుంటున్నాను. భూమి లోపల పండుతాయి కదా, చీడపీడలు తక్కువ. బన్ను చిలుక ఎగిరి గంతేసి, వావ్, ఆలుగడ్డ అంటే ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలు బజ్జీ, ఆలు సమోసా. తుని ఆంటీ, మీరు దేవుడు ఆంటీ, ప్లీజ్ వెయ్యండి. పంట రాగానే నాకు ఫ్రీగా ఇవ్వాలి. వీడి తిండి తగలయ్యా. సరే తుని, ఆలుగడ్డ మంచి ఐడియానే, రేటు కూడా బాగుంది. చిచ్చుకాకి పక్కన నిలబడి, ఓహో, ఆలుగడ్డ, సరే సరే వెయ్యనివ్వ. ఏసారి ఎలా లాభం వస్తుందో నేనో చూస్తాను. నా టర్న్ లో నాకు నష్టం వచ్చింది. ఇప్పుడు ఈ ఒక లాభం వస్తే నేను తట్టుకోలేను. ఏదో ఒకటి చెయ్యాలి. తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక కలిసి కష్టపడి ఆలుగడ్డలు నాటారు. రోజు నీళ్లు పెట్టారు. మొక్కలు బాగా పెరిగాయి. భూమి లోపల ఆలుగడ్డలు ఊరడం మొదలైంది. పంట చేతికి రావడానికి ఇంకో వారం ఉంది.
చిచ్చుకాకి రాత్రి తన ఇంట్లో కూర్చొని ప్లాన్ వేసింది. చిచ్చుకాకి తనలో తాను, ఈసారితోనే ఆలుగడ్డలు అమ్మి లక్షాధికారి అవ్వడం ఖాయం. అది నేను చూడలేను. నేను కూడా ఆ పంటలో భాగస్వామిని అవ్వాలి. తుని పగలు కాపలా కాస్తుంది, కాని రాత్రి పడుకుంటుంది కదా. అప్పుడు నేను వెళ్లి రోజుకో సంచి ఆలుగడ్డలు తవ్వుకొని తెచ్చుకుంటాను. ఎవరికి అనుమానం రాదు. రాత్రి 12 గంటలు. అమావాస్య చీకటి. చిచ్చుకాకి ఒక ఖాళీ సంచి చిన్న పారా పట్టుకుని మెల్లగా కంచె తూకి పొలంలోకి వచ్చింది. షా, శబ్దం రాకూడదు. ఆ బన్నుగడ నిద్రలో కూడా వాసన పసిగడతాడు. మెల్లగా తవ్వాలి. చిచ్చుకాకి ఒక మొక్క కింద మెల్లగా తవ్వింది. పెద్ద పెద్ద ఆలుగడ్డలు బయటపడ్డాయి. అబ్బా, ఎంత లావుగా ఉన్నాయో. వీటితో ఆలు కుర్మా చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. తుని కష్టపడింది, నేను తింటాను. ఇదే స్మార్ట్ వర్క్ అంటే. చిచ్చు ఒక సంచి నిండా ఆలుగడ్డలు నింపుకుంది. మట్టిని మళ్లీ సరిచేసి ఎవరికీ తెలియకుండా ఇంటికెళ్లిపోయింది. ఇక మరుసటి రోజు ఉదయం టోనీ బుజ్జి పొలానికొచ్చారు. బుజ్జి పిచ్చుక మొక్కలను గమనిస్తోంది. అమ్మా, ఇటు చూడు, ఈ వర్షంలో మొక్కలు కొంచెం వాలిపోయున్నాయి. ఎవరో ఇక్కడ తవ్వినట్లు మట్టి లూజుగా ఉంది. ఏముందిలే బుజ్జి, రాత్రి ఎలుకలేమైనా వచ్చాయేమో, లేదా కుక్కలు పరిగెత్తుంటాయేమో. కాదమ్మా, ఎలుకలైతే చిన్న రంధ్రం చేస్తాయి. ఇదెవరో పెద్ద కొయ్య తీసి పూడ్చినట్లుంది. నాకెందుకో తేడాగా ఉంది. అప్పుడే బన్ను చిలుక కూడా వచ్చాడు. గుడ్ మార్నింగ్ ఫార్మర్స్. ఏంటి బుజ్జే, సీరియస్ గా ఉన్నావు? ఆలుగడ్డలు మాయమయ్యాయా? అవునరా పన్నుక, ఎవరో దొంగలిస్తున్నారు. బన్ను చిలుక డిటెక్టివ్ ఫోర్స్ పెట్టి, ఆ దొంగతనమా? ఈ ఊర్లో ఆలుగడ్డల మీద కన్నేసింది ఇద్దరే. ఒకటి నేను, 2 చిచ్చు ఆంటీ. నేను రాత్రి నా కలలో ఆలుగడ్డలు తిన్నాను, కానీ నిజంగా తినలేదు. సో మిగిలిందెవరు? చిచ్చునా? చచ, ఆవిడలా చెయ్యదులే పన్ను, మన ఫ్రెండే కదా. ఫ్రెండ్ అయితే ఫ్రిడ్జ్ లోనివి కూడా తినేస్తారా అంటే? నాకు చిచ్చు ఆంటీ మీద డౌట్ గా ఉంది. నిన్న సాయంత్రం ఆవిడ ఇంట్లో నుండి ఆలుగడ్డల వేపుడు వాసన వచ్చింది. మీ పంట ఇంకా తీయలేదు కదా, మరి ఆవిడకి ఆలుగడ్డలు ఎక్కడవి? నిజమేనమ్మా, పన్ను చెప్పింది పాయింటే. షాప్ లో కొనే అలవాటు ఆవిడకు లేదు. ఖచ్చితంగా మన పొలంలో నుంచి కొట్టేసుంటుంది. అయితే ఈ రోజు రాత్రి మనం కాపలా ఉందాం. దొంగ ఎవరో తెలిసిపోతుంది. రాత్రి 11 గంటలు. తుని పుచ్చి తమ ఇంటి కిటికీ దగ్గర లైట్లాపేసి చీకట్లో పొలం వైపు చూస్తున్నారు. బన్ను చిలుక కూడా వాళ్లతో పాటే ఉన్నాడు. ఎందుకంటే దొంగ దొరికితే ఆలుగడ్డలు ఫ్రీగా ఇస్తారని. అంటే నాకు నిద్ర వస్తుంది. ఒకవేళ దొంగ వస్తే నన్ను లేపండే, నేను వెళ్ళి 4 తన్నులు తంతాను. అరవకున పండుగ, అదిగో ఎవరు వస్తున్నారు. చిచ్చుకాకి మెల్లగా దొంగల అడుగులు వేసుకుంటూ పొలంలోకి వచ్చింది. చేతిలో పెద్ద గోనె సంచి ఉంది. బన్ను చిలుక గుసగుసగా, అదిగో చిచ్చు ఆంటీ, చూసారా? చేతిలో సంచి చూస్తేనే అర్థమవుతుంది ఆవిడ షాపింగ్ కి రాలేదని, లిఫ్టింగ్ వచ్చిందని. అవును, చిచ్చునే. ఎంత నమ్మక ద్రోహం. ఫ్రెండ్ అని నమ్మితే ఇలా చేస్తుందా? ఉండండి, ఇప్పుడే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం. ఆగమ్మా, ఆవిడ తవ్వడం మొదలు పెట్టాక వెళ్ళడం, అప్పుడు సాక్ష్యంగా ఉంటుంది. అందరూ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. చిచ్చుకాకి ఒక పెద్ద మొక్క దగ్గర కూర్చుని తన పారతో మట్టిని తవ్వడం మొదలుపెట్టింది. పెద్ద పెద్ద ఆలుగడ్డలు బయటకు తీసి సంచిలో వేస్తుంది. చిచ్చుకాకి తనలో తాను, అబ్బా, ఈ రోజు పంట ఆదిరింది. ఈ ఆలుగడ్డలతో రేపు ఆలు బోండా వేసుకుని తినాలి. తోని పిచ్చిది, ఎలుకలు తిన్నాయనుకుంటుంది. హెహెహెహె. ఆలు బోండానా? నా ఫేవరెట్. ఆంటీ, అన్యాయం, అది నా బోండా అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి చిచ్చుకాకి ఉలిక్కి పడింది. తుని పుచ్చి బన్ను ఒక్కసారిగా చిచ్చు మీదకు పరిగెత్తారు. చిచ్చుకాకి పారిపోవడానికి ట్రై చేసింది, కాని కంగారులో కాలు జారి ఆలుగడ్డల మీద పడిపోయింది. చిచ్చు, ఆగు, ఎక్కడికి పారిపోతానో? చిచ్చు బిక్కమొహం వేసింది. పక్కన సంచి నిండా ఆలుగడ్డలున్నాయి. తుని, అదే నేను వాకింగ్ వచ్చాను. చీకట్ల కాలు దగ్గర ఎక్కడ పడ్డాను. ఈ సంచి ఎవరితో ఎక్కడే ఉంది. నాది కాదు. వాకింగ్ కి పార పట్టుకొని వస్తారా అంటే? రోడ్లు వేయడానిక? సంచిలో ఉన్న ఆలుగడ్డలు చూడు, అచ్చం నీలాగే నవ్వుతున్నాయి. అబద్ధాలు చెప్పకు చిచ్చు ఆంటీ, మేము కిటికీలో నుండి అంతా చూశాము. నువ్వు తవ్వుతుంటే వీడియో కూడా తీశాము. ఇంతకు ముందు ఎన్ని సంచులు ఎత్తుకెళ్ళావు? చోటు చిలుక గొడవ విని అక్కడికొచ్చింది. ఏమైంది? ఏంటి గొడవ? చిచ్చుని చూసి, ఓహో, దొంగ దొరికిందా? చిచ్చు, నీకు బుద్ధుందా? పక్కన పడి పంట మీద కన్ను వేస్తావా? చీ! నన్ను క్షమించండి, ఏదో బుద్ధి గడ్డి తిని చేశాను. నా పంటలో లాభం రావట్లేదు, తోనికి మాత్రం వస్తుంది. ఆ అసూయతో అలా చేశాను.
అసూయ అంటే కష్టపడాలి చిచ్చు. దొంగతనం చేయకూడదు. నేను రాత్రింబవళ్ళు కష్టపడితే ఈ పంట వచ్చింది. నువ్వు దాన్ని ఫ్రీగా దోచుకుంటావా? ఇది అన్యాయం కాదు. న్యాయం జరగాల్సిందే, పంచాయతీ పెడదాం. అందరూ అక్కడే నిలబడి తీర్పు చెప్పారు. చిచ్చు, నువ్వు చేసిన పనికి నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ మన పాత స్నేహం కోసం వదిలేస్తున్నా. కానీ దానికొక పరిహారం చెల్లించాలి. ఏం కావాలతోనే? డబ్బులా? నా దగ్గర లేవు. డబ్బులొద్దు. నువ్వు ఇన్నాళ్ళు దొంగలించిన ఆలుగడ్డకు లెక్క కట్టి దానికి సరిపడా కూరగాయలు నీ షాప్ నుండి నాకు ఫ్రీగా ఇవ్వాలి. అది కూడా ఈ రోజు నుండే. అంతేకాదు, ఇంకో శిక్ష కూడా ఉంది. వచ్చే సంవత్సరం మొత్తం ఈ ఖాళీ స్థలంలో కేవలం తుని ఆంటీ మాత్రమే పంట వేసుకుంటుంది. నీ టర్న్ క్యాన్సిల్. అంటే ఈ ఇయర్ మొత్తం తుని ఆంటీదే రాజ్యం. చిచ్చుకాకి షాక్ అయ్యి, ఏంటి, నా టర్న్ పోయిందా? అయ్యో, వచ్చే సీజన్లో నేను మిరపకాయలు వేద్దాం అనుకున్నానే, ఎంత నష్టం. అత్యాసకపోతే ఉన్నది కూడా ఊడుతుంది చిచ్చు. ఒప్పుకుంటావా లేక ఊరి పెద్ద దగ్గరకు వెళ్దామా? చిచ్చుకాకి చేసేదేమీ లేక, ఒప్పుకుంటానులే. నా కర్మ, ఆలుగడ్డల కోసం ఆస్తి పోగొట్టుకున్నాను. మరిప్పుడు ఆ సంచిలో ఉన్న ఆలుగడ్డలు? అవి సీజు చేయబడ్డాయి. వాటిని ఇప్పుడు మా ఇంటికి తీసుకెళ్లి అర్జెంటుగా ఆలు చిప్స్ చేయాలి. చిచ్చు ఆంటీ, నువ్వు కూడా రా, ఉల్లిపాయలు కోద్దువు గాని. ఆ రాత్రి బన్ను ఇంట్లో ఆలుగడ్డల పండుగ జరిగింది. తుని, చోటు, బుజ్జి, బన్ను అందరూ చిప్స్, బజ్జీలు తింటున్నారు. చిచ్చుకాకి మాత్రం ఒక మూల కూర్చొని శిక్షగా ఉల్లిపాయలు కోస్తుంది. కళ్ళమట నీళ్లొస్తున్నాయి. బన్ను చిలుక ఒక చిప్ నోట్లో వేసుకుని, ఆహా, దొంగలించిన సరుకుతో చేసిన చిప్స్ రుచే వేరు. చిచ్చు ఆంటీ, థ్యాంక్స్. నీ వల్ల మాకు పార్టీ దొరికింది. ఇకనైనా మారు చిచ్చు. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. షార్ట్ కట్స్ వెతికితే ఇలాగే దొరికిపోతాం. మారంతుని, ఇకపై నా పొలంలో నేనే కష్టపడతాను. వచ్చే ఏడాది చూడు, బంగారు పంట పండిస్తా. బంగారం పండితే చెప్పంటే అప్పుడు దొంగతనానికి వస్తా. అందరూ నవ్వుకున్నారు. చిచ్చుకాకి కూడా కన్నీళ్లు తుడుచుకొని నవ్వింది. చిచ్చుకాకి అత్యాశ వల్ల ఉన్న అవకాశాన్ని పోగొట్టుకుంది. తుని తన తెలివి, నిజాయితీతో విజయం సాధించింది. ఆ ఖాళీ స్థలం ఇప్పుడు పూర్తిగా తుని పచ్చని పంటలతో కలకలలాడుతోంది. చిచ్చు మాత్రం తన ఇంటి బాల్కనీలో కూర్చొని తుని పంటను చూస్తూ నిట్టూర్పులు విడుస్తుంది.